అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి తెలుసుకుందామండి. గర్భిణీ స్త్రీలు ఈ కథను తప్పకుండా వినాలి. అలా వినడం వల్ల వారికి ఉత్తమ సంతానం కలుగుతుంది. చాలా మంచి కథండి. తప్పకుండా వినండి. ఈ కథని మనం షణ్ముఖోత్పత్తి అని కూడా అంటారు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక్క చిన్న లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. నేను మరికొన్ని మంచి మంచి విషయాలు నేను మీకు చెప్తాను. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తారకాసురుడు బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవడానికి భయంకర తపస్సు చేశాడు. తారకాసురుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలి నాయనా అని అడిగాడు. వెంటనే తారకాసురుడు, బ్రహ్మదేవ, శివుడు కుమారుడు తప్ప వేరెవరి చేతిలోనూ నాకు చావు అనేది లేకుండా వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు. శివుడి భార్య సతీదేవి అగ్నిలో ఆహుతైపోయి చనిపోయింది. ఇక అప్పటి నుండి శివుడు వైరాగ్యంలో మునిగిపోయాడు. కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి శివుడికి భార్య లేనప్పుడు ఇక పిల్లలు ఎలా పుడతారు? అందువలన ఇక నాకు చావు లేదని తారకాసురుడి ఆలోచన. ఆ ధీమాతోనే తారకాసురుడు లోకాలన్నింటిపై దండయాత్ర చేసి తన వశం చేసుకున్నాడు. ముల్లోకాలను గడగడలాడించి త్రిలోక నాయకుడయ్యాడు. దేవతలందరూ బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఓ రోజు దేవతలంతా ఇలా కాదని తారకాసురుడికి వరం ఇచ్చిన ఆ బ్రహ్మదేవుణ్ణి అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మదేవుడు వారి సమస్య విని, నేను ఇప్పుడేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. తారకాసురుడు చావాలంటే శివుడి తేజస్సుతో ఓ మహావీరుడు జన్మించాల్సిందే, లేదంటే తారకాసుని ఎవ్వరూ ఏమీ చేయలేరని చెబుతాడు. శివుడి మొదటి భార్య సతీదేవి పార్వతీమాతగా మళ్ళీ జన్మించింది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంది. కానీ శివుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు. ఎవ్వరి గోడు వినిపించుకునే స్థితిలో లేడు ఆయన. దేవతలంతా ఎలాగైనా శివునిని ధ్యానం నుండి మేల్కొల్పాలని అనుకున్నారు. దేవతలంతా కలిసి ఆ బాధ్యత మన్మధుడికి అప్పచెప్పారు. మన్మథ, నువ్వే ఎలాగైనా భార్యా విరహంతో వైరాగ్యంలో ఉండి ధ్యానంలో కూర్చున్నటువంటి శివభగవాను మళ్ళీ మెలకువ తెప్పించాలని చెప్తాడనమాట. మన్మధుడు ఓ అదెంత పని అని చెప్పి మన్మథ బాణాన్ని శివుడిపై సంధిస్తాడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు శంకరుడు, ఆయనపై ఈ పూల బాణాలు ఏం పని చేస్తాయి? నా ధ్యానాన్ని భంగపరిచే ధైర్యం ఎవరికి వచ్చిందని ఆ శివయ్య మూడో కన్ను తెరుస్తారు. అక్కడికక్కడే మన్మధుడు భస్మమైపోతాడు. మన్మధుడిని చూసి రతీదేవి ఏడుస్తూ ఉంటుంది. ఆడబిడ్డ ఏడుపు చూడలేక శివుడు శాంతించాడు. తన భాగస్వామిని మధ్యలోనే కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో శివుడి కంటే ఇంకెవరికి బాగా తెలుసు. అందుకే తల్లి, దుఃఖించకు, నీ భర్త వేరే శరీరంతో మళ్ళీ జన్మిస్తాడు. అప్పటి వరకు నీ భర్త నీకొక్కదానికి మాత్రమే కనిపించేలా వరం ప్రసాదిస్తున్నాను అని వరమిస్తాడు శివయ్య. ఇక దేవతలంతా బోలా శంకరుడి కాళ్ళవేళ పడతారు. తారకాసుడి వరం గురించి, వాడు తమని పెడుతున్న నరకయాతన గురించి కథలు కథలుగా చెప్తారు. దాంతో శివుడు తనకిష్టం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. ఆ మాట విన్న దేవతలంతా ఎగిరి గంతేస్తారు. శివుడు తన దివ్య దృష్టితో పార్వతి రూపంలో పుట్టిన సతీదేవిని గుర్తించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అలా పార్వతీ పరమేశ్వరుల పెళ్లి దేవతలందరి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది.
పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతం పైన ఏకాంతంగా క్రీడిస్తూ ఉంటారు. అప్పుడే దేవతలందరికీ ఓ పుట్టరాని బుద్ధి పుడుతుంది. శివుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం, పార్వతీదేవి జగన్మాత. మరి వీరిద్దరి తేజస్సులు కలగలిస్తే పుట్టబోయే బిడ్డ ఇంకెంత తేజోవంతుడవుతాడు? అతడి తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా? భూమాత భరించగలదా? బోలాశంకరుడు తన కొడుకును అదుపులో పెట్టుకోగలడా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేవతలంతా బుర్రపాడు చేసుకుంటున్నారు. నిజానికి శివుడి మాయ దేవతలందరినీ కమ్మేసింది. ఒక్క విష్ణు భగవానుడి తప్ప మిగిలిన వారంతా ఆ మాయలో పడిపోయారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఉన్నారు. దాంతో దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శివపార్వతులు కలియగా వచ్చిన బిడ్డ తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా అనే సందేహాన్ని కలిగిస్తారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా శివమాయలో పడిపోయాడు. ఒక్క విష్ణువు తప్ప మిగిలిన వారందరూ శివుని దగ్గరికి వెళ్ళారు. విష్ణువు వెళ్ళలేదు. ఎందుకంటే ఇదంతా శివుడి జగన్నాటకం అని ఆయనకు ముందే తెలుసు. మరి దేవతలు చెప్పిందంతా విన్నాక శివుడు సరే, ఇప్పుడు ఏమంటారు? నా తేజస్సు పార్వతీదేవితో కలవకూడదు కదా? సరే, అలాగే, కానీ ఇప్పుడు నా తేజస్సు విడువబడింది కాబట్టి ఆ తేజస్సును ఎక్కడో ఓ దగ్గర వదిలివేయాల్సి ఉంటుంది అని అంటాడు శివయ్య. అప్పుడు దేవతలంతా హిమోత్పర్వత పాదాల దగ్గర ఆ తేజస్సును వదిలేయమంటారు. భూమాత సంతోషంగా శివుడి తేజస్సును స్వీకరిస్తుంది. అలా ఈశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలేయడం వల్ల ఆ తేజస్సు నుండి బంగారం పుట్టింది. బంగారం నుండి రాగి, ఇత్తడి, ఇంకా అనేక ధాతువులు పుట్టాయి. ఒక సమస్య తీరిపోయింది, అమ్మయ్య అని దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలు సమస్య ముందున్నదనే పాపం వాళ్ళకి అసలు తెలీదు. పార్వతీదేవి తన యోగ దృష్టితో జరిగినదంతా తెలుసుకుంది. కోపంతో ఊగిపోయింది. తనకు బిడ్డ పుట్టకుండా చేస్తే ఏ తల్లి మాత్రం క్షమించి వదిలేస్తుంది? కోపంతో ఊగిపోతూ సభలోకి వచ్చింది. నా భర్తతో కలిసి బిడ్డను కనే భాగ్యాన్ని నా నుండి దూరం చేసినందుకు అంతకంతకు అనుభవిస్తారు మీరు. ఇక నుండి మీ భార్యలు కూడా బిడ్డలు పుట్టే భాగ్యాన్ని కోల్పోతారని శపిస్తుంది. అలాగే పార్వతీదేవి భూదేవిపై కూడా నిప్పులు చెలరేగింది. ఓ స్త్రీపై ఉండి వేరొక స్త్రీ భర్త తేజస్సును ఎలా స్వీకరించావు? పరస్త్రీ భర్త తేజస్సును గ్రహించడం అపరాధమని నీకు తెలియదా? ఈ పాపం ఊరికే పోదు. త్యాగమూర్తివి కదా, పరస్త్రీల భర్తల తేజస్సు కూడా లోక కళ్యాణం కోసం భరించేంత ఓర్పున్న దానివి కదా. అదే ఓర్పుతో కొన్ని కోట్ల భర్తలు కలిగి ఉన్న దానివవు కాక భూమిపై పరిపాలన కొనసాగించే ప్రతి రాజు నీకు భర్తతో సమానమని శపిస్తుంది. ఈ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. అందుకే రాజులను భూపతి అంటుంటారు. ఎంతటి భయంకరమైన శాపం ఇది! భూదేవి మాత ఓర్పు కలది కాబట్టి అంతటి శాపాన్ని గుండె రాయి చేసుకుని తట్టుకోగలిగింది. పార్వతీదేవి శాపం విన్నాక దేవతలంతా బిక్కుముఖం వేసుకుని అక్కడి నుండి తిరిగి వచ్చేస్తున్నారు. కొంత దూరం వచ్చాక శివమాయ తొలగిపోయింది. ఆ తారకాసురుడి బాధ నుండి తప్పించుకోవాలంటే శివుడికి సంతానం కలగాలి. అందుకే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించాం. మరిప్పుడేంటి, మళ్ళీ మనమే వెళ్ళి బిడ్డ పుట్టకుండా అడ్డుకున్నాం? బ్రహ్మదేవ, ఘోరం జరిగిపోయింది. విష్ణువు దూరం నుండి శివుడి వైపు చూస్తూ ఓ నవ్వు నవ్వాడు. శివుడు ఓ నవ్వు నవ్వాడు. దేవతలంతా ఇప్పుడెలా?
పోని భూమిపై ఉన్న ఆ తేజస్సును దేవతా స్త్రీల్లో ఎవరికైనా ఎక్కిద్దామంటే పార్వతీదేవి మాకు బిడ్డలు పుట్టరని శపించింది. మరిప్పుడెలా అని ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. పార్వతీదేవి అక్క గంగాదేవి అయితే ఎలా ఉంటుంది? అక్క కాబట్టి పార్వతీదేవి కోపగించుకోదు కదా. కాబట్టి ఎలాగైనా ఆ తేజస్సును స్వీకరించేలాగా గంగాదేవిని ఒప్పించాలని అనుకుంటారు. తారకాసురుణ్ణి వధించాలంటే అది ఒక్కటే మార్గం. లోక శ్రేయస్సు కోసం గంగాదేవి ఆ తేజస్సును తనలోకి తీసుకోవడానికి ఒప్పుకుంటుంది. అలా శివుడి తేజస్సు అగ్నిదేవుని సహాయంతో ప్రజ్వలిల్లుతూ వాయుదేవుని సహాయంతో అక్కడి నుండి గంగానదికి చేరుకుంది. గంగాదేవి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరుని తేజస్సును తట్టుకోలేక అలా గ్రహించి అంతే వేగంతో ఇలా వదిలేసింది. మళ్ళీ శివుని తేజస్సు హిమావత్ పర్వతం పాదాల దగ్గరే పడిపోయింది. అంటే మన కథ మళ్ళీ మొదటికొచ్చింది. అయితే హిమోత్పర్వతం పాదాల దగ్గర ఆ తేజస్సు పడి పంచభూతాల్లో కలిసిపోయి దాని పక్కనే ఉన్న శరవణ తటాకంలోకి ఆ తేజస్సు పడిపోయింది. ఈ తటాకానికి భస్మాసురుడు శివుడి తలపై చేయి పెట్టి భస్మం చేయాలని చూస్తుండగా శివుడు పరిగెడుతూ ఉంటాడు. అది కూడా శివుడి ఓ నాటకమే అనుకోండి. ఆ సమయంలో పార్వతీదేవి ఓ తటాక రూపంలోకి మారుతుంది. భస్మాసురుడి మరణం తర్వాత పార్వతీదేవి మళ్ళీ నిజ రూపంలోకి వచ్చేస్తుంది. కానీ పార్వతీదేవి అంశ ఇప్పటికీ ఆ తటాక రూపంలో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు శివుడి తేజస్సు ఆ తటాకంలో కలవడంతో పరోక్షంగా ఆ తేజస్సు పార్వతీదేవిలో కలిసినట్టయింది. అలా దేవతలు ఎంత అడ్డుపడాలని చూసినా చివరికి జరగాల్సిందే జరిగింది. పార్వతీ పరమేశ్వరుల తేజస్సులు కలవడంతో ఆ రెల్లు పదల తటాకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్య మంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన పుట్టగానే 6 కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముఖన్ అని, షణ్ముఖ అని నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలందరూ ఆ బాలునిపై పుష్పవర్షం కురిపించారు. దేవతలందరూ పరమానంద భరితులయ్యారు. శరవణ అనే తటాకం నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అని నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామం వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్నిగర్భ, అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించుట కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వల్ల క్రౌంచధారణుడు అని పిలువబడ్డారు. అలా కుమారస్వామి పెరిగి పెద్దై కథ సుఖాంతమయ్యింది. తారకాసుని చంపేశాడు. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమో నమః. ఈ కథ మీకు అర్థమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. చాలా మంచి కథ. ఎవరికైనా పిల్లలు కోసం బాధపడుతున్న వాళ్ళైనా సరే ఈ కథ వింటే తప్పక పిల్లలు పుడతారండి. నిజంగా షణ్ముఖోత్పత్తి గర్భిణీ స్త్రీలు కూడా డైలీ వింటే చాలా మంచిదండి. ఉత్తమ సంతానం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ.